హాయ్ ఆల్. వీడియో స్టార్టింగ్లో మీరు కూడా మ్యూజిక్ ఇంకా రిసార్ట్ విని ఎంజాయ్ చేస్తారని అలా రాగా పెట్టేశాను. సో వీడియో కొంచెం లేట్గా వస్తుంది. సారీ, నాకు హెల్త్ బాగాలేదు, అందుకే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో లాస్ట్ వీడియోలోనే మేము ఈవినింగ్ స్నాక్స్కి వెళ్ళామని చెప్పాను కదా. దాని తర్వాత రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాము అండ్ కాసేపు రిలాక్స్ అయ్యి నైట్ డిన్నర్కి వెళ్ళిపోయాము. సో రిసార్ట్లో వచ్చేసరికి మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి రిసార్ట్లోనే ఇచ్చేవారనమాట. కానీ ఆఫ్టర్నూన్ లంచ్ మాత్రం మనం బయటికి వెళ్ళాలి. సో ఇది వచ్చేసి మన రెస్టారెంట్ ఎంట్రన్స్ అనమాట. సో చూసారు కదా, చాలా బాగుంది. అసలు అక్కడ చూసారా మా హస్బెండ్ ఇంకా మా బాబు ఎంటర్ అవ్వగానే అందరూ బాబునే చూస్తున్నారు, పలకరిస్తున్నారు అనమాట. ఇంకా చాలామంది ఫ్యామిలీస్ వచ్చారు. ఇది వచ్చేసి నా అవుట్ఫిట్ ఆఫ్ ది డే. నాకు ఆ ఫ్రాక్ చాలా నచ్చింది. సర్ప్రైజ్ అని చెప్పాను కదా. సో మా హస్బెండ్ నాకు ఆ డ్రెస్ కూడా సర్ప్రైజ్గా 2 డ్రెస్ ఆర్డర్ పెట్టారనమాట. సో మేము కార్నర్లో ఇలా కూర్చున్నాము. నాకు అక్కడ ఉన్నన్ని రోజులు బెస్ట్ ఏమనిపించిందంటే బాబు ఉన్నాడు కాబట్టి మాకు అక్కడ ఉయ్యాల కూడా ఇచ్చేవారనమాట. అండ్ ఉయ్యాలో వేయగానే మా చిన్నబాబు పడుకుంటేవారు. అండ్ ఇక్కడ మేము అసలు ఏం తినాలా అని ఆలోచిస్తున్నప్పుడే మాకు వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. వెల్కమ్ డ్రింక్తో పాటు ఇది ఒక పనీర్ ఫ్రై లైక్ ఇచ్చారనమాట. టేస్ట్ చేశాను, ఓకే, నార్మల్గానే ఉంది. కాకపోతే నాకు ఆ లైట్గా కొబ్బరి నూనె టేస్ట్ అనేది మాత్రం తెలిసింది. బట్ స్టిల్ తినగలనో లేదో అనుకున్నాను, కానీ పర్లేదండి, తినొచ్చు. కాకపోతే మనలాంటి ఫుడ్ అక్కడ దొరకదు. అండ్ ఆ తర్వాత ఈ డ్రింక్ కూడా ట్రై చేశాను. వాటర్ మిలన్ ఫ్లేవర్తో ఉందన్నమాట, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై. అండ్ ఎలాగో మనం కేరళలో ఉన్నాం, ఫిష్ ట్రై చేద్దామని చెప్పి వైట్ రైస్ ఇంకా యాక్చువల్గా కడాయి చికెన్ వడ్డాము, కానీ చాలా సప్పగా ఉండే. నెక్స్ట్ వీడియోలో ఇంకా